నీ యవ్వా తగ్గేదిలే. ఫ్లవర్ కాదు, ఫైర్, వైల్డ్ ఫైర్ ఇక్కడ. ఆస్ట్రేలియా గడ్డపై తొడగొట్టాడు వైజాగ్ కుర్రాడు నితీష్ రెడ్డి. బాక్సింగ్ డే టెస్ట్లో ఆస్ట్రేలియా బాక్సులు బద్దలుగొట్టాడు. ఆడుతున్న 4వ టెస్టులోనే సెంచరీ చేసిన ఈ తెలుగు కుర్రాడు దెబ్బకు ఆస్ట్రేలియా బౌలర్ల దగ్గర సమాధానమే లేకుండా పోయింది. టీమిండియా లెజెండరీ బ్యాటర్లను ఈజీగా అవుట్ చేసిన ఆసీస్ బౌలర్లు నితీష్ రెడ్డిని కంట్రోల్ చేయలేక కింద మీద పడ్డారు. ఇదేం కొట్టుడ్రా బాబూ అనుకునేలా యావత్ క్రికెట్ ప్రపంచం షాక్ అయ్యేలా చాలా ప్రెజర్ సిచ్యుయేషన్లో నితీష్ రెడ్డి చేసిన ఈ సెంచరీ క్రికెట్ క్లాసిక్స్లో ఒకటిగా మిగిలిపోవడం ఖాయం. బాక్సింగ్ డే గేమ్లో ఆడిన ప్రతిసారి ఎవరో ఒక భారతీయ బ్యాటర్ సెంచరీ చేస్తాడనే ట్రెడిషన్ను కొనసాగిస్తూ నితీష్ రెడ్డి బ్యూటిఫుల్ గేమ్ ఆడాడు. 1999లో మెల్బోర్న్ పిచ్పై సచిన్ సెంచరీ చేసిన నాటి నుంచి ఇప్పటి వరకు ఎవరో ఒక బ్యాటర్ ఈ గ్రౌండ్లో సెంచరీ చేస్తూ వచ్చారు. ఈసారి టీమిండియా బ్యాటర్లు పెద్దగా ఫామ్లో లేకపోవడంతో ఆ ఫీట్ సాధించడం కష్టమేమో అని అంతా అనుకున్నారు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేయడమే నితీష్ నైజం. ఎస్ఎస్వి జైస్వాల్ మినహా అందరూ విఫలమైన చోట వాషింగ్టన్ సుందర్తో కలిసి నితీష్ కొట్టిన ఈ సెంచరీ క్రికెట్ చరిత్రలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్నింగ్స్ అని చెప్పవచ్చు. సెంచరీ ఏ బ్యాటర్ అయినా చేయగలడు, కానీ తీవ్ర ఒత్తిడిలో సెంచరీ చేయడం చాలా కొద్దిమందికే సాధ్యం. నితీష్ క్రీజులోకి వచ్చే టైంకి టీమిండియా పీకల్లోతు కష్టాల్లో ఉంది. ఫాలో ఆన్ దాటడమే కష్టమనే పరిస్థితిలో ఉంది. ఒకవేళ ఫాలో ఆన్ దాటకపోతే మళ్లీ టీమిండియానే బ్యాటింగుకు రావాల్సి ఉంటుంది. అప్పుడు ఆస్ట్రేలియా బౌలర్లు చెలరేగితే ఇన్నింగ్స్ తేడాతో టీమిండియా ఓడిపోవాల్సి వచ్చేది. ఇదంతా సగటు భారత జట్టు అభిమాని ఆందోళన చెందిన అంశం. టీమిండియా ఫ్యాన్స్ అంతా ఇలానే ఆలోచిస్తుంటారని నితీష్కు కూడా తెలుసు. అటు స్టాండ్స్లో కూర్చున్న జట్టు ప్లేయర్లు, మేనేజ్మెంట్ సైతం తనపైనే ఆశలు పెట్టుకుందని తెలుసు. ఎందుకంటే ఈ మ్యాచ్ ఓడిపోతే WTC ఫైనల్కు వెళ్లడం అసాధ్యం. అదే జరిగితే కోహ్లీ, రోహిత్ టెస్ట్ కెరీర్ ముగిసిపోవడం కూడా ఖాయం. నితీష్ రెడ్డి బ్యాటింగుకు వచ్చే ముందు ఇన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి అంటే ఎంత ప్రెజర్ అతనిపై ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇంతటి ప్రెజర్లో ఆడితేనే కదా మన టాలెంట్ ఏంటో అందరికీ తెలిసేది. నితీష్ రెడ్డి కూడా అదే అనుకున్నాడు కావచ్చు. ఏమాత్రం బెదురు లేకుండా, ఏమాత్రం అదురు లేకుండా ఆస్ట్రేలియా బౌలర్లను చితక్కొట్టాడు. నితీష్ రెడ్డికి కెరీర్లోనే తొలి అంతర్జాతీయ సెంచరీ ఇది. మరో కోఇన్సిడెన్స్ ఏంటి అంటే లెజెండరీ ప్లేయర్ హైదరాబాదీ స్టార్ వివిఎస్ లక్ష్మణ్ సైతం ఆస్ట్రేలియాపైనే ఆస్ట్రేలియాలోని తన తొలి టెస్ట్ సెంచరీ పూర్తి చేశాడు. 2000వ సంవత్సరంలో ఈ ఫీట్ సాధించాడు. అప్పుడు కూడా మిగిలిన బ్యాటర్లు తడబడిన సమయంలో క్రీజ్లోకి వచ్చిన లక్ష్మణ్ సెంచరీతో చెలరేగిపోయాడు. మళ్లీ అదే సీన్ 24 ఏళ్లలో మరో తెలుగోడు నుంచి రిపీట్ అయింది.